నమస్తే అండి అందరికి. స్ట్రైట్ గా కూర్చోండి. వెన్నుముక, మెడ, తల నిటారుగా ఉంచాలి. నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేయాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి, విడవండి. ప్రేయర్, నమస్కార ముద్రకు రావాలి. ప్రేయర్. ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम नमः। Hands down and neck movement, neck rotation, head bent forward, tala పూర్తిగా ముందుకు వంచాలి. Slowly rotate, clockwise upward inhale, downward exhale, upward inhale, downward exhale, upward inhale, downward exhale, upward inhale, downward exhale. Reverse anti-clockwise, upward inhale, slowly rotate, upward inhale, downward exhale, upward inhale, downward exhale, upward inhale, downward exhale. Relax. Slowly breathe in, breathe out. Next movement, wrist rotation. Outside stretch your hands, fold your fingers, rotate. Wrist rotation, be aware on wrist joint. Close your eyes, be aware on wrist joint. Slowly rotate clockwise. Do 5 times. Reverse anti-clockwise. Do 5 times. Relax. Open your fingers. Hands down slowly. Shoulder rotation. Sidewards. Raise your hands. Above, bend your elbows. Shoulder rotation fingers. Shoulder rotation. Rotate clockwise. 1, 2, 3, 4, 5. Reverse. Be aware on shoulder joint. 1. Upward inhale. Downward exhale. 2, 3, 4, 5. Relax. చేతులు ప్రక్కకు చాపాలి, హ్యాండ్స్ డౌన్ చేయాలి. Legs movement. కాలు ముందుకు చాపుకోండి,
పాదాలు రెండు కలిపి ఉంచాలి. యాంకల్ రొటేషన్, పాదాలు పూర్తిగా ముందుకు ఉంచి రొటేట్. Clockwise 1, be aware on ankle joint. 2, 3, 4, 5. Reverse anti-clockwise 1, 2, 3, 4, 5. Relax. Knee bending. మోకాలు బెండ్ చేయండి. మోకాలు పట్టుకోండి. లెగ్ స్ట్రైట్ చేయండి. 1, breathe out. 2, straight. 1, breathe out. 2, breathe in. Breathe out. 1, 2, breathe in. Down. Opposite leg. Left leg hold చేయండి. మోకాలు కిందిగా పట్టుకోండి. లెగ్ స్ట్రైట్ చేయాలి. 1, breathe out. 2, breathe in. 1, breathe out. 2, breathe in. 1, breathe out. 2, breathe in. Relax. Dandasana, 1 feet distance. Support your hands back. Slowly breathe in. Breathe out. Slowly breathe in. Breathe out. పాదాలు రెండు దగ్గరగా. వజ్రాసన్. Bend your right side. Body right side bend అవ్వాలి. Left leg fold చేయాలి. లెఫ్ట్ ఫుట్ అండర్ లెఫ్ట్ బటన్. ఎడమ పిల్లి కిందగా పెట్టుకోవాలి. బెండ్ లెఫ్ట్ సైడ్. ఎడమ వైపు బెండ్ అవ్వాలి. కుడి కాలును ఫోల్డ్ చేసి కుడి పిల్లి క్రిందగా పెట్టుకోవాలి. స్ట్రైట్ బాడీ స్ట్రైట్. వజ్రాసన్. శ్వాసని గమనించాలి. వెనుముక మెడకల నిటారుగా ఉంచుకోవాలి. శ్వాసని గమనించాలి. One of the meditative posture. శ్వాసని అబ్జర్వ్ చేయండి. శ్వాసని గమనించండి. శశంకాసన్. Rabbit pose or moon pose. Slowly sidewards. Raise your hands above head. చేతులు రెండు పైకెత్తాలి. పూర్తిగా బాడీ స్ట్రెచ్ చేయాలి. Breathe in. Breathe out. Bend forward. Palms, forehead touch ground. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా చేతులను డౌన్ చేయండి. హ్యాండ్స్ డౌన్. స్లోలీ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. మోకాలు మీదుగా నిల్చోవాలి. పాదాలు ఫ్రీగా ఉంచుకోండి, లేదంటే కాలు వేల మీద ఉంచుకోండి. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి పాదాలు ఫ్రీగా ఉంచుకోవడం కానీ లేదంటే వేళ్ళ మీద ఉంచుకోవడం కానీ చేయండి. ఫస్ట్ కాలు వేల మీదగానే ఉంచుకొని చేయాలి. అవుట్ సైడ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. చేతులు రెండు ముందుకు చాపుకోవాలి. ఎట్ షోల్డర్ లెవెల్. టర్న్ యువర్ బాడీ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ యాంకిల్ కానీ హీల్ కానీ ఇలా పట్టుకోవాలి. స్టార్టింగ్ కొద్దిగా హీల్ పట్టుకుంటే ఈజీగా చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాం. నెమ్మదిగా రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేయాలి. బాడీని ఫ్రంట్ పుష్ చేస్తూ తల పూర్తిగా వెనక్కి వేలాడదీయండి. 1, 2, 3, 4, 5. స్ట్రైట్ గా రావాలి బాడీ. రైట్ హ్యాండ్ కూడా ముందుకు తీసుకురండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్. టర్న్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. బెండ్ బ్యాక్. ఎడమ కాలుని పట్టుకోండి. యాంకిల్ కానీ హీల్ కానీ పట్టుకోవాలి. రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. బెండ్ బ్యాక్. 1, 2, 3, 4, 5. స్ట్రైట్. చేతులు రెండు ముందుకి స్టెప్ బై స్టెప్ గా తెచ్చుకోవాలి.
మోకాలు రెండు దగ్గరగా, చేతులు రెండు దగ్గరగా ఉంచాలి. మార్జాలాసన్. మార్జాలము అంటే పిల్లి, క్యాట్. పిల్లి బద్ధకంగా ఉండేటప్పుడు తన యొక్క నడుము భాగాన్ని ఒక లయబద్ధంగా ముందుకి అంటే పైకి కిందకి మూవ్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ ఆసనం ఉంటుంది కాబట్టి దీన్ని మార్జాలాసనం అంటాం. మన వెన్నెముక కూడా లయబద్ధంగా పైకి కిందకి మూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వెన్నులో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలన్నిటినీ కూడా పోగొడుతుంది. ముఖ్యంగా రీప్రొడక్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే మెడ కండరాలను కూడా ఉండేటువంటి గ్లాండ్స్ని కూడా యాక్టివేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. మార్జాలాసన్. ఈ మోకాల మీదుగా పైకి లేవాలి. లేచి చేతులను కొద్దిగా మోకాలకి ఒక 1.5 feet దూరం ఉండేటట్టుగా చేతులను ఉంచుకోవాలి. దిస్ ఈజ్ పొజిషన్ టేబుల్ పోజ్. ఆ టేబుల్ మాదిరిగా ఈ మోకాల మీదుగా చేతుల మీదుగా ఉండాలి. ఫస్ట్ పొజిషన్. పాదాలు ఫ్రీగా ఉండాలి, మోకాల మధ్య గ్యాప్ ఉండాలి, చేతుల మధ్య కూడా గ్యాప్ ఉండాలి. స్ట్రైట్గా ఉండాలి. ఫస్ట్ వీపు భాగము, తల భాగము ఒక లెవెల్లో ఫ్లాట్గా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ నడుము భాగాన్ని పైకి స్ట్రెచ్ చేసి తల పూర్తిగా ముందుకు వంచి చెస్ట్ చిన్ టచ్ చేయాలి. నడుము భాగాన్ని బెండ్ చేస్తూ తలని పైకెత్తాలి. గాలి విడిస్తూ నడుము భాగాన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ తల లోపలికి బెండ్ చేయాలి. నడుము భాగాన్ని కిందకి బెండ్ చేస్తూ తల పైకెత్తండి. గాలి వదులుతూ నడుము భాగాన్ని ఎంత వీలైతే అంత బాగా స్ట్రెచ్ చేయాలి. గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని కిందకి, తలపై. గాలి వదులుతూ నడుము భాగాన్ని పైకి స్ట్రెచ్ చేయాలి. తల లోపలి బెండ్ చేయాలి. చెస్ట్ చిన్ టచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ నడుము భాగాన్ని కిందకి, తలపై. రిలాక్స్. మోకాలు రెండు దగ్గరగా నెమ్మదిగా వజ్రాసనం రావాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. థ్రోట్ బ్రీత్ అంటే క్యావిక్యులర్ బ్రెత్ అంటామండి. అంటే ఎగశ్వాస, ఆ శ్వాస జరగాలి. నెక్ రీజన్ లో ఉండేటువంటి థ్రోట్ రీజన్, నెక్ మజిల్స్ ని టైట్ చేస్తూ ఫోర్స్ గా గాలి పీల్చుకుంటూ వదలాలి. ఒక గురక సౌండ్ వచ్చేటట్టుగా ఫోర్స్ గా గాలి పీల్చుకోవాలి. కంఠస్థానము ఆ మజిల్స్ ని టైట్ చేస్తూ ఫోర్స్ గా గాలి పీల్చుకొని నెమ్మదిగా శ్వాసని విడవాలి. స్టెప్ బై స్టెప్ గా కాళ్ళని ముందుకు చాపుకోవాలి. రైట్ సైడ్ బెండ్ అయ్యి ఎడమ కాలిని ముందుకు చాపుకోవాలి. ఎడమ వైపు బెండ్ అయ్యి కుడి కాలిని ముందుకు చాపుకోవాలి. పాదాల మధ్య అడుగు దూరం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవండి. పాదాలు రెండు దగ్గరగా. శవాసన్.
పాదాల మధ్య అడుగు దూరం ఉంచుకోవాలి, వెలికిలా పడుకోవాలి. చేతుల రెండు ప్రక్కకి బాడీకి ఇరువైపులుగా ఉంచాలి. పాదాలు ఫ్రీగా ఉంచుకోవాలి. చేతులు కొద్దిగా బాడీకి ఇరువైపులుగా ఉంచుకోవాలి. శరీర భాగాలన్నీ వదిలిగా ఉంచుకోవాలి. ఎలాంటి బిగింపు ఉండకూడదు శరీరంలో. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి, విడవండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవండి. పాదాలు రెండు దగ్గరగా, చేతులు రెండు దగ్గరగా తెచ్చుకోవాలి. సమస్థితి. పవన ముక్తాసన్. స్లోలీ రేజ్ యువర్ రైట్ లెగ్. నెమ్మదిగా రైట్ లెగ్ పైకి ఎత్తాలి. మోకాలు బెండ్ చేయాలి. మోకాలను రెండు చేతులతో పట్టుకోండి. మోకాలని ఛాతీకి దగ్గరగా తెచ్చుకోండి. గాలి విడిస్తూ హెడ్ రేజ్ చేస్తూ మోకాలకి చిన్ టచ్ చేయండి. ఫోర్ హెడ్ కానీ చిన్న ఫోర్ హెడ్ టచ్ చేయండి. ఉండగలని చెప్పు ఉండండి. బ్రీత్ ఇన్. నెమ్మదిగా హెడ్ని గ్రౌండ్ టచ్ చేయండి. అగైన్ గాలి విడిస్తూ మోకాలు చిన్న కానీ పాదాలు ముందు తోసిపాయింట్ చేయాలి. రెండు చిన్న కానీ ఫోర్ హెడ్ కానీ గ్రౌండ్ టచ్ చేయాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా హెడ్ డౌన్ చేయాలి. మోకాలు ముందుకు స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్స్ నెమ్మదిగా రిలీజ్ చేయాలి. డౌన్ చేయండి. కాలు తిన్నగా చాపండి. చాపి నెమ్మదిగా గ్రౌండ్ టచ్ చేయండి. లెఫ్ట్ లెగ్. రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్. 1 2 మోకాలు బెండ్ చేయండి. 3 మోకాలు రెండింటిని మోకాలను పట్టుకోండి రెండు చేతులతో. మోకాలని ఛాతీకి దగ్గరగా చేతుల సహాయంతో దగ్గరగా తెచ్చుకోండి. నెమ్మదిగా గాలి విడిస్తూ మోకాలు చిన్ టచ్ చేయండి. పాదాలు ముందుకు తోసిపాయింట్ చేయండి. గాలి పీల్చుకుంటూ స్ట్రైట్. డు నాట్ స్ట్రెయిన్. ఎంత చేయగలిగితే అంత చేయండి. గాలి విడిస్తూ మోకాలు చిన్ టచ్ చేయండి. గాలి పీల్చుకుంటూ స్ట్రైట్. మోకాలు ముందుకు స్ట్రెచ్ చేయండి. చేతులు రిలీజ్ చేయండి. హ్యాండ్స్ డౌన్ చేయండి. కాలు తిన్నగా ముందుకు చాపండి. నెమ్మదిగా కాల్ని నేల కానించండి. రిలాక్స్. శవాసన్. డీప్ బ్రీత్. ఇన్హేల్. ఎక్సేల్. Slowly inhale, exhale. పాదాలు రెండు దగ్గరగా, చేతులు కూడా దగ్గరగా. రెండు కాళ్ళని పైకెత్తండి. 1 2 మోకాలు బెండ్ చేయండి. 3 మోకాలు రెండింటిని రెండు చేతులతో పట్టుకొని ఇంటర్లాక్ చేయండి. 4 కాళ్ళని బాడీ దగ్గరగా తెచ్చుకోండి చేతుల సహాయంతో. గాలి విడిస్తూ మోకాలు చిన్ టచ్ చేయండి. బ్రీత్ ఇన్, హెడ్ డౌన్. అగైన్ బ్రీత్ అవుట్. Breathe in, head down.
Legs straight, release your hands. Stretch your legs. Hands down slowly. Savasana. పాదాల మధ్య అడుగు దూరం, చేతుల మధ్య అడుగు దూరం. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. స్లోలీ ఇన్హేల్, exhale. Slowly inhale, exhale. Setu Bandhasan, bridge pose. పాదాలు రెండు దగ్గరగా, చేతులు కూడా దగ్గరగా. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి, పాదాన్ని గ్రౌండ్ టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో యాంకిల్ పట్టుకోండి. రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. రైట్ యాంకిల్ దగ్గర రైట్ హ్యాండ్తో పట్టుకోండి. బాడీ స్ట్రైట్గా నేల కానించి ఉండాలి. సేతు బంధాసన్ తొలి దశలో ఉండేటువంటి వెన్ను నొప్పులు సరి చేస్తుంది. అలాగే నెక్ మజిల్స్, నర్వ్స్ స్ట్రెంగ్తెన్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెమ్మదిగా నడుము భాగాన్ని పైకెత్తాలి. ఎంత వీలైతే అంత పైకెత్తాలి నిదానంగా. డౌన్, నెమ్మదిగా వీపు భాగాన్ని నేల కానించాలి. కాళ్ళని చేతుల సహాయంతో దగ్గరగా తెచ్చుకోవాలి. నెమ్మదిగా నడుము భాగాన్ని పైకెత్తాలి. ఈ చెస్ట్ చిన్ టచ్ చేయటంత వరకు ఎంత వీలైతే అంత పైకెత్తాలి. 1 2 3 4 5. నెమ్మదిగా గాలి విడిస్తూ డౌన్ చేయాలి. కాళ్ళు రెండు. Release your hands. Stretch your legs. Savasana. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. భుజంగాసన్. రైట్ హ్యాండ్ రైజ్ చేస్తూ పైకి రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి. రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. పూర్తిగా బోర్లో పడుకోవాలి. పూర్తిగా బోర్లో పడుకోవాలి. చేతులు రెండు బాడీకి ఇరువైపులుగా ఉండాలి. సమస్థితి. కాళ్ళు రెండు దగ్గరగా ఉండాలి. చేతులు రెండు దగ్గరగా, కాళ్ళు కూడా దగ్గరగా ఉండాలి. భుజంగాసన్. ఛాతీకి ఇరువైపులుగా అరచేతులను ఉంచాలి. చెస్ట్ బిసెట్ ఫార్మ్స్ on the floor. ఛాతీకి ఇరువైపులుగా రెండు చేతులను ఉంచండి. చిన్ని గ్రౌండ్ టచ్ చేయండి. నెమ్మదిగా ఈ మోచేతులు బాడీకి దగ్గరగా ఉండాలి. నెమ్మదిగా తల ఛాతీ భాగాన్ని పైకెత్తి తల పూర్తిగా వెనక్కి వంచాలి. లుక్ అప్. 1 2 3 4 5. నెమ్మదిగా డౌన్ చేయండి. చిన్న గ్రౌండ్ టచ్ చేయాలి. Once again, repeat. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ
అప్ టు నావెల్ రీజన్ బొడ్డు వరకు పైకి రావాలి. హెడ్ రేజ్ చేయాలి, కంప్లీట్ గా హెడ్ రేజ్ చేయాలి. లుక్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా డౌన్ చేయండి. హ్యాండ్స్ డౌన్. హ్యాండ్ రేజ్ చేసి కమ్ టు పొజిషన్ శవాసన్. శరీర భాగాలన్నీ వదిలిగా ఉంచుకోండి. శరీర భాగాలు వదిలిగా ఉంచుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. స్లోలీ ఇన్హేల్, exhale, slowly inhale. మీరు తీసుకునే శ్వాస శరీరం అంతటా సర్క్యులేట్ అవుతున్నట్టుగా భావిస్తూ బ్రీత్ తీసుకోండి. ఎక్సేల్. మీ శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ పూర్తిగా బయటకు పోతున్నట్టుగా భావించండి. స్లోలీ ఇన్హేల్. మీరు తీసుకునే శ్వాస శరీరం అంతటా సర్క్యులేట్ అవుతూ శక్తివంతం అవుతున్నట్టుగా, చైతన్యవంతం అవుతున్నట్టుగా భావించండి. విడిచేటప్పుడు బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్, రోగానికి కారణమైనటువంటి మలినములన్నీ కూడా బయటకు పోతున్నట్టుగా భావించండి. Slowly inhale, exhale. Slowly inhale, exhale. సమస్థితి. పాదాలు రెండు దగ్గరగా, చేతులు రెండు దగ్గరగా ఉంచుకోండి. నెమ్మదిగా మీ కాళ్ళ వేళ్ళని చూస్తూ లేవండి, కూర్చోండి. హోల్డ్ యువర్ లెగ్స్. జాలంధర బంధం, నెక్ లాకింగ్ అంటాము. పూర్తిగా గాలి వదిలి తల పూర్తిగా ముందుకు బెండ్ చేసి నెక్ మజిల్స్ ని కూడా టైట్ చేసి చెస్ట్ చిన్ టచ్ చేస్తామండి. దీన్ని జాలంధర బంధం అంటాము. నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. గాలి పీల్చుకుంటూ పైకి, గాలి పీల్చుకుంటూ వదులుతూ కూడా నెక్ లాక్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒక 3 times 4 times 5 times అలా డే టు డే ఒక అప్ టు 10 times వరకు ఈ జాలంధర బంధం చేయాలి. గాలి విడుస్తూ తల పూర్తిగా ముందుకు బెండ్ చేసి చెస్ట్ చిన్ టచ్ చేయాలి, నెక్ లాక్ చేయాలి. ఈ పొజిషన్లో గాలి పీల్చుకోవడం కానీ విడవడం కానీ చేయకూడదు. హెడ్ రేజ్ చేయాలి. ఆఫ్టర్ బ్రీత్ తీసుకోవాలి. గాలి పూర్తిగా తీసుకొని నెక్ లాక్ చేయాలి. హెడ్ రేజ్ చేసి నెమ్మదిగా గాలిని విడవాలి. ఈ లాకింగ్ లో
ఒక 2 seconds బిఫోర్ అనే హెడ్ రేజ్ చేయాలి. గాలి పీల్చుకోవడం కానీ వదలడం కానీ చేయాలి. గాలి పీల్చుకొని నెక్ లాక్ చేస్తే బ్రీత్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ గాలి వదిలి నెక్ లాక్ చేస్తే బ్రీత్ తీసుకోవాలి. మరొక్కసారి గాలి పీల్చుకోండి, నెక్ లాక్ చేయండి. పూర్తిగా తల ముందుకు బెండ్ చేయాలి, జస్ట్ చిన్ టచ్ చేయాలి. హెడ్ రైజ్ చేయండి, బ్రీత్ అవుట్. కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేసి నెక్ లాక్ చేయండి. హెడ్ స్ట్రైట్ చేసి బ్రీత్ తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవండి. ఉజ్జయి ప్రాణాయామ అంటామండి. ఇది థ్రోట్ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్లో మజిల్స్ని టైట్ చేసి ఫోర్స్గా గాలి పీల్చుకొని స్లోగా నిదానంగా శ్వాసని విడవటాన్ని ఉజ్జయి ప్రాణాయామం అంటాము. ఇది ముఖ్యంగా ఈ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి, ఉద్రేకాల్ని కంట్రోల్ చేయడానికి, మానసిక ప్రశాంతతకి చాలా బాగా దోహదపడుతూ ఉంటుంది ఉజ్జయి ప్రాణాయామ. ఒక 10 times నెమ్మదిగా ఇన్హేల్, ఫోర్స్గా పీల్చుకోండి. ఎక్సేల్, పీల్చుకునేటప్పుడు నెక్ మజిల్స్ని టైట్ చేస్తూ ఫోర్స్గా గాలి పీల్చుకోండి. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Slowly inhale, exhale. ముద్ర అండి, శంకు ముద్ర అంటాము. ఇలా రైట్ థంబ్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. రైట్ థంబ్ని పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని టర్న్ చేసి, హ్యాండ్ టర్న్ చేసి ఒక చేతికి ఇంకో చేతిని ఆపోజిట్లో పెట్టుకోవాలి, పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ చేతిని టర్న్ చేసి థంబ్ ఫింగర్ని చేతి వేళ్ళతో ఇలా పట్టుకోవాలి, టచ్ చేయాలి. ఆపోజిట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ని థంబ్ ఫింగర్తో పట్టుకోవాలి. ఈ చేతులు చక్కగా లెగ్స్ పై పెట్టుకోవాలి, రిలాక్స్డ్గా ఉండాలి, శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఒక్క 2 minutes చక్కగా శ్వాసని గమనిస్తూ ఉండాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచాలి, శ్వాసని గమనిస్తూ ఉండాలి.
ఈ హైపర్ థైరాయిడ్ అనేటువంటి ప్రాబ్లంని తగ్గించడానికి ఈ ముద్ర చాలా బాగా దోహదపడుతూ ఉంటుంది. మనం ఆఫీస్లో కూర్చునేటప్పుడు కానీ, మీటింగ్లో కూర్చునేటప్పుడు కానీ ఇలా హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకొని కూర్చోవచ్చు. మినిమమ్ 10 minutes వరకు అప్ టు ఈ ముద్ర ఇలా ఉంచినట్లయితే ఆ గ్లాండ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ ముద్ర. సేమ్ ఆపోజిట్ చేంజ్ యువర్ హ్యాండ్స్ అండి. మళ్ళీ వన్స్ అగైన్ ఒక హ్యాండ్కి అనదర్ హ్యాండ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని హ్యాండ్ని లాక్ చేయాలి. లాక్ చేసి టర్న్ చేసి ఇలా బొట్టన వేలిని రిమైనింగ్ ఫింగర్స్ టచ్ అయ్యేటట్టుగా ఉంచుకోవాలి. శంకు షేప్ వస్తుంది ఇది. సో హ్యాండ్స్ ఇలా లెగ్స్ పై పెట్టుకొని మనసుని ప్రశాంతంగా ఉంచి శ్వాసని గమనించాలి. ప్రేయర్స్ సేవ్. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. ఓ release your hands down. Namaste. Om Namah. మనం ప్రాణాయామాలు సింపుల్ ప్రాణాయామ, సూర్యభేదన ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామ, బ్రాహ్మణి ప్రాణాయామ ఇంతవరకు నేర్చుకున్నాం. మన శరీరానికి వేడి కలిగించేటువంటి ప్రాణాయామాలు ఉన్నవి, అలాగే శరీరాన్ని చల్లబరిచేటువంటివి, కూల్ చేసేటువంటివి, శరీరాన్ని మనసుని కూడా ప్రశాంతంగా ఉంచేటువంటి ప్రాణాయామాలు ఉన్నవి. అవి శీతలి, శీత్కారి ప్రాణాయామ. ఈరోజు శీతలి, శీత్కారి ప్రాణాయామ కూడా ప్రాక్టీస్ చేద్దామండి. అందరూ కూడా స్ట్రైట్గా ఉండాలి. వెన్నుముక, మెడ, తల స్ట్రైట్గా ఉండాలి. శీతలి ప్రాణాయామం వల్ల, శీతలి అండ్ శీత్కారి ప్రాణాయామం వల్ల దాహార్తిని తీరుస్తుంది, ఆకలి దప్పతలను కూడా కంట్రోల్ చేస్తుంది, ధ్యానానికి చక్కగా సహకరిస్తుంది, ఒత్తిడిని తట్టుకోవడానికి కూడా ఈ ప్రాణాయామం బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రాణాయామ చేసేటప్పుడు మన పరిసరాలు చాలా పొల్యూషన్ లేనటువంటి పరిసరాల్లో మాత్రమే చేయాలి. ప్రాణాయామ అంటే శ్వాస తీసుకోవడం, విడవడం అనేది ముక్కు ద్వారానే జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రాణాయామాలో నోటి ద్వారా గాలి పీల్చుకోవడం, ముక్కు ద్వారా విడవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంచేత మనం చేసేటువంటి పరిసరాలు మంచిగా ఉండేటువంటి పరిసరాల్లో మాత్రమే చేయాలి. ఈ చలికాలంలో ఆరుబయట చేయకూడదు, ట్రాన్సిల్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు ఈ ప్రాణాయామాలు రెండు కూడా. అంచేత చక్కగా మనకి మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న చోట ఈ ప్రాణాయామాలు చేసుకోవాలి, లేదా ఇంట్లో చేసుకోవాలి.
సో ఈ ప్రాణాయామ శీతలి ప్రాణాయామ. నాలుకని ముందుకు చాపి దాన్ని ఫోల్డ్ చేయాలి. ఒక రౌండ్ షేప్, ఒక ట్యూబ్ షేప్, ఒక గొట్టం మాదిరిగా రావాలి. ఆ నాలిక ఫోల్డ్ చేసినట్లయితే ఆ నాలిక గుండా గాలి పీల్చుకొని ముక్కు ద్వారా విడవాలి, పెదవులు మూసి. సో ఆ ప్రాణాయామం మనం ఇప్పుడు చేయబోతున్నాం. రెడీగా ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, తర్వాత మీరు కూడా నాతో పాటుగా చేయండి. ఈ నాలిక ఎలా ముందు చాపి మధ్యలో ఫోల్డ్ చేసి ఇలా నెమ్మదిగా నాలిక లోపల ఫోల్డ్ చేసి నెమ్మదిగా గాలి వదలాలి. ఇంకా అందరూ కూడా కళ్ళు మూసుకొని చక్కగా నిదానంగా చేయాలి. మనం చేసేటప్పుడే అక్కడ నాలిక అంతా కూడా కూల్గా అనిపిస్తూ ఉంటుంది, మీకు కూడా ఫీల్ బాగా కలుగుతూ ఉంటుంది. సహజంగానే మన బాడీ ఈ టెంపరేచర్ని తట్టుకోవడానికి, బాడీ యొక్క స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రాణాయామ బాగా హెల్ప్ అవుతుంది. శీతలి ప్రాణాయామ. రెడీ అండి. ఇన్హేల్, ఎక్సేల్. కళ్ళు మూసుకొని చేయాలి. ఇన్హేల్ త్రూ టంగ్, exhale, slowly inhale, exhale, slowly inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. రిలాక్స్ అండి. అందరూ కళ్ళు మూసుకోండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. స్లోలీ డీప్ బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇవ్వండి. డీప్ బ్రీతింగ్ ముక్కు ద్వారా తీసుకోండి. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, డూ 5 times. శ్వాసని గమనిస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇవ్వండి. ఓకే అండి. శీతలి ప్రాణాయామ. ఇక్కడ పళ్ళని గట్టిగా టైట్ చేసి పళ్ళకి నాలుకని టచ్ చేసి ఆ పళ్ళ సందుల గుండా గాలిని బాగా పీల్చుకోవాలి. మౌత్ క్లోజ్ చేసి పెదవులు మూసి ముక్కు ద్వారా గాలి విడవాలి. దీన్ని శీతలి ప్రాణాయామం అంటాము. పళ్ళని గట్టిగా టైట్ చేయాలి. ఆ పళ్ళకి నాలుక టచ్ చేయడం కానీ లేదంటే నాలుకను లోపలికి ఫోల్డ్ చేయడం కానీ జరగాలి. ఇలా నాలుకను లోపలికి ఫోల్డ్ చేయడం కానీ లేదా ఈ పళ్ళకి నాలుగు టచ్ చేయడం కానీ చేయాలి. ఆఫ్టర్
పళ్ళని టైట్ చేసిన తర్వాత నోటి ద్వారా గాలి బాగా ఫోర్స్గా పీల్చుకోవాలి, ముక్కు ద్వారా శ్వాసని విడవాలి. చూడండి, ఇలా పళ్ళని టైట్ చేయాలి. ఈ నాలిక పళ్ళని టచ్ చేయడం కానీ ఫోల్డ్ చేయడం కానీ చేయాలి. ఎక్సేల్, మౌత్ క్లోజ్ చేసి నోస్తో గాలి పిలవాలి. మరొకసారి చూడండి, తర్వాత మీరు చేయవలసి ఉంటుంది 10 times. Exhale. Okay, ready అండి? All of you close your eyes, sit properly. Teeth tight చేయాలి. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Slowly inhale. Exhale. నోటి ద్వారా గాలి పీల్చుకోవాలి. Inhale. Exhale. Inhale. Exhale. All of you close your eyes. మీ శ్వాసని గమనించండి. శ్వాసని కౌంట్ చేయండి. 30 breaths కౌంట్ చేయండి. Meditation. Breathe in and out one time. Inhale 1, exhale 1. After inhale 2, exhale 2. 30 breaths count చేయాలి. Be aware on breath. Don't deviate. Prayer Swasti.
सर्वेषां स्वस्तिर्भवतु। ॐ सर्वेषां शान्तिर्भवतु। ॐ सर्वेषां पूर्णं भवतु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ नमः। ఓం నమః. అందరికీ నమస్కారం.